ఇలాంటి లక్షణాలు మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ ఉంటే మీ జాతకాల పితృదోషం ఉన్నట్టుగానే భావించాలి. దీనికి కావాల్సిన రెమెడీస్, శాంతులు, అసలు పితృదోషం ఎలా ఉంటుంది జాతకం అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పితృదోషం అంటే ఏమిటి, పితృదోషం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి, పితృదోషం జాతకంలో ఎలాంటి గ్రహస్థితి వల్ల కలుగుతుంది, అలాగే ఈ పితృదోష నివారణకు ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలి, అసలు ఈ పితృదోషం ఎందుకు ఏర్పడుతుంది అనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా పితృదోషం అనేది పితృకార్యాలు చేయకపోవడంలో వస్తుందనేది చాలా వరకు చెప్పుకునే మాట. కానీ పూర్వజన్మ కర్మలు అనేటివి ప్రతి ఒక్కరూ అనుభవించాల్సి వస్తుంది. మన పూర్వులు చేసిన పుణ్య పాప కర్మలను ఆ తర్వాత తరాల వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అవే మనము పితృదోషాలుగా చెప్పుకుంటాం. ఈ పితృదోషాలు ఎవరి కుటుంబాల్లో ఎక్కువగా ఉంటాయి, ఎవరి జీవితాల్లో ఎక్కువగా ఉంటాయంటే ఎవరైతే పితృ కర్మలు చేయరో, ప్రతి శ్రాద్ధాలు పెట్టరో, అరే పితృదేవతలు అనగా వాళ్ళను చనిపోయిన తాత ముత్తాతలను తలుచుకోరో, అలాగే ప్రతి సంవత్సరము ఆ కుటుంబంలో చనిపోయిన వారి శ్రాద్ధాలు చేయకుండా నెగ్లెక్ట్ చేస్తారో, ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు పాటించకుండా ఉంటారో, ఇలాంటి వారి అందరికీ కూడా జీవితాల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇది నిజంగా ఇలా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఈ ఇబ్బందులు పితృదోషం వల్లే వస్తుందా, లేక నిజంగా వీరికి ఇంకే రకమైన గ్రహస్థితి వల్ల వస్తుందా అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. అలాగే మనకు శాస్త్రాలు చెప్పినట్టుగా మన కుటుంబంలోని 7 తరాల వాళ్ళు మళ్ళీ తిరిగి అదే కుటుంబంలో జన్మిస్తారనేది మన శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి పూర్వీకులు ఏదైతే వాళ్ళు పూర్వకర్మలలో మంచి కర్మలు చేసుంటే మంచి కర్మలతో పుడతారు, చెడు కర్మలతో చేసుంటే మళ్ళీ చెడు కర్మలతో పుడతారు. ఆ పుట్టిన వాళ్ళు మనమే అవుతాం. మనం కూడా 7 తరాల కింది వాళ్ళమై ఉంటాం ఆ కుటుంబంలో. కాబట్టి మనకి ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అవి కూడా మన పూర్వజన్మ కర్మల కిందనే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం పడుతున్న ఇబ్బందులు మనం చేసిన పాపకర్మల వల్లనే, మనం అనుభవిస్తున్న సుఖాలు మనం చేసిన పుణ్యకర్మల వల్లనే మనం అనుభవిస్తున్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పితృకర్మల గురించి తెలుసుకునే ముందు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారనే విషయాన్ని తెలుసుకోవాలంటే కుటుంబంలో తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అలాగే వివాహాలు కావు. ఎంత వయసు వచ్చినా 30-35 ఏళ్ళు వయసు వచ్చినా కూడా వివాహాలు కాకుండా ఉండిపోతారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అలాగే ఒకవేళ వివాహం అయినా కూడా వారికి 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు సంతానం కలగకుండా ఉంటుంది. ఒకవేళ సంతానం కలిగినా కూడా కొందరికి శారీరకమైన అంగవైకల్యము, మానసిక అంగవైకల్యంతో పుట్టిన పిల్లలను పుట్టింటారు. లేదా పుట్టిన పిల్లలు ఎదుగుదల లేకపోవడము, లేకపోతే వారికి చదువులో అభివృద్ధి చెందకపోవడము, మంచి చేతికి శత్రుత మనం చెప్పిన మాట వినకుండా దుండుడుగా తయారు కావడము, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఏర్పడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత లేకపోవడము, తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత లేకపోవడము, కుటుంబ సభ్యులు ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేది, ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి. కాబట్టి అయినా కూడా దూరంగా ఉన్నా కూడా అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఏదో భేదాభిప్రాయాలు ఉండడము, శత్రుత్వాలు ఏర్పడము, భూమి తగాదాలు, ఇంకా పోతే ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా జరగడానికి కారణమే. ఒక ఉద్యోగం చేస్తుంటాడు, ఉద్యోగంలో ఎంతో ఎదుగుదల, ఎన్ని ఏళ్ళు చేసినా కూడా ఉద్యోగం జీతం పెరగదు, ఉద్యోగం ప్రమోషన్లు రావు, లేకుంటే వ్యాపారం చేసేవాడికి వ్యాపారంలో ఎదుగుదల ఉండదు, ఎన్ని వ్యాపారం చేసిన నష్టాలు వస్తుంటాయి. ఈ రకంగా ఎన్నో రకాల ఇబ్బందులు వ్యక్తులు అనుభవిస్తుంటారు. ఇలాంటి ఇబ్బందులన్నీ ఎందుకు కలుగుతున్నాయనే దానికి కారణం పితృదోషం కిందనే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి జ్యోతిషపరంగా పితృదోషం ఎలా తెలుసుకోవాలంటే, పితృదోషానికి
చూడాల్సిన భావం 9వ స్థానం. 9వ స్థానం పితృస్థానం అవుతుంది కాబట్టి పితృస్థానంలో స్థానాధిపతి కానీ పితృస్థానంలో కానీ పాపగ్రహాలున్న పాపగ్రహాలంటే శని, కుజ, రవి, రాహుకేతువులు అవుతాయి. రవిగ్రహం పాపగ్రహం కాదు, క్రూరగ్రహం అవుతుంది. కాబట్టి ఈ రవి పితృకారకుడు అవుతాడు. సహజ రాశి కుండలి లోపల 5వ స్థానం సింహరాశి అనేది పంచమ స్థానము, రవికి స్వక్షేత్రం అవుతుంది. అతని పితృకారకుడు గ్రహరాజు కూడా. అలాగే సహజ రాశి కుండల్లో భాగ్యస్థానము ధనుస్సు రాశి అవుతుంది. దానికి అధిపతి, ఈ రాశికి అధిపతి గురు భగవానుడు అవుతాడు. కాబట్టి రవి గురువులు జాతకంలో బలంగా ఉండాలి. ఎవరి జాతకంలో అయితే రవి గురువులు బలంగా ఉంటారో ఇబ్బందులు లేకుండా కేంద్ర కోణాల్లో బలంగా అంటే కేంద్ర కోణాల్లో ఉండడం కానీ, స్వక్షేత్రాల్లో ఉండడం కానీ, ఉచ్చక్షేత్రంలో ఉండడం కానీ, మిత్రక్షేత్రంలో ఉండడం కానీ జరిగితే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితంలో చాలా సులభంగా పైకి ఎదుగుదల ఉంటుంది ఆ కుటుంబంలో వారికి కానీ, ఆ వ్యక్తికి కానీ. కానీ అలా కాకుండా ఈ రవి గురువులు ఇద్దరు ఏదైనా అస్తంగత్వం చెందిన, అస్తంగత్వం అంటే రవితో వేరే గ్రహాలు కలిస్తేనే అస్తంగస్తం అంటారు. కానీ రవి అస్తంగస్తం చెందడం అంటే రవి రాహుకేతులతో కలిసి ఉంటాడని అస్తంగస్తం కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. పాపగ్రహాలైన రాహు, కేతు, కుజ, శని, కుజులతో రవి కలిసిన ఈ గ్రహాల పాపగ్రహాల దృష్టి రవి భగవాన్పై పడినా, గురుగ్రహంపై పడినా కూడా భాగ్యాధిపతిపై పడినా, ఈ జాతకంలో లగ్నం ఏదైనా కావచ్చు, మేషం నుంచి మీనం వరకు. ఈ ద్వాదశ రాశిలో ఏ లగ్నమైనా ఆ లగ్నం నుంచి 9వ రాశి అధిపతి భాగ్యస్థానాధిపతి అవుతుంది, పితృస్థానం అవుతుంది, పితృస్థానాధిపతి అవుతుంది, పితృస్థానం అవుతుంది 9వ భాగం. ఆ 9వ రాశి అధిపతి 9వ రాశి పైన పాపగ్రహాల దృష్టి ఏర్పడినా కూడా, అలాగే పాపగ్రహాలు అందులో స్థితి పొందినా కూడా, అలాగే ఈ 9వ స్థానాధిపతి పాపగ్రహాలతో కూడి ఉన్న, పాపగ్రహాల మధ్యలో ఉన్న ఒక చోట ఎక్కడనో భాగ్యాధిపతి ఉంటాడు. అతనికి ముందు వైపు వెనుక వైపు ఉండే రాసుల్లో కూడా పాపగ్రహాలున్నా కూడా అది కూడా పాపారకుల కింద వస్తుంది. అలాగే కాకుండా ఈ భాగ్యాధిపతి భాగ్యస్థానము, భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ జాతకంలో అతను షష్టాష్టమ యోగాలన్నమాట. 6, 8, 12 స్థానాలు ఉంటాయి. ఇవి దుస్థానాలు అంటారు. ఈ 6, 8, 12 స్థానాల్లో కనుక స్థితి పొందినా కూడా ఇవన్నీ పితృదోషం కింద వస్తాయి. అలాగే ముఖ్యంగా శని పైన, రవి పైన శనిగ్రహం దృష్టి ఉన్న, రవి శనులు కలిసి ఉన్నా కూడా విపరీతమైన చాలా తీవ్రమైన పితృదోష కింద వస్తుంది. సామాన్యంగా చాలా జాతకాల్లో పరిశీలిస్తే మనము రవి శనులు కలిసి ఉన్న వాటిపై శుభగ్రహ దృష్టి లేకపోతే చిన్నప్పుడే తండ్రి చనిపోవడము, లేకుంటే తల్లిదండ్రులకు ఇద్దరికి పడకపోవడము, తండ్రి కొడుకులకు పడకపోవడము, లేదా తండ్రి ఉన్నా కూడా వారు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడనో జీవించడము, తండ్రి చెప్పిన మాట వినకుండా వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరించడము, తండ్రి కొడుకు ఇద్దరు, తండ్రి చెప్పిన మాట కొడుకు వినడు, కొడుకు చెప్పిన మాట తండ్రి వినడు, ఇలాగ జరగడము. ఇలాంటివి జరగడానికి రవిశనుల యొక్క సంబంధము, రవి గ్రహంపై శనిగ్రహం దృష్టి ఉండడము, అలాగే రాహుకేతువులతో రవి కలిసి ఉండడము, అస్తంగత్వం చెందడము, ఇలాంటివన్నీ జరగడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నమాట. దీనికి కాబట్టి దీనికి ఎలాంటి పరిష్కారాలు ఉంటాయనే సంగతి పరిశీలిద్దాం. అయితే ఇలాంటి జాతకంలో ఉండే గ్రహాల సంయోగం పరిస్థితి ఉంటే కనుక జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయంటే, తల్లిదండ్రుల మధ్యలో విభేదాలు ఉండడమే కాక కుటుంబంలో ఉండే అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉండడము, గొడవలు పెట్టుకోవడము, ఎప్పుడూ చికాకులతో జీవితం గడిచిపోవడం, కుటుంబంలో ఇంటికి రాగానే ఏదో గొడవ ఉంటుంది, భార్యాభర్తలు కానీ తండ్రి కొడుకులు ఏదో ఒక విషయం మీద గొడవ జరుగుతూ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే ఇంట్లో సంతానం ఉంటే వారికి వయసు వచ్చినా కూడా 25 ఏళ్ళు దాటినా, 30 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావు, వివాహాలు కావు, కొందరికి ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు వచ్చినా కూడా ఎదుగుదల ఉండదు, వ్యాపారంలో ఎదుగుదల ఉండదు, ఏం చేసినా కూడా నష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అదే ఒకవేళ వివాహమై సంతానం కలిస్తే వాళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానీ అంగవైకల్యంతో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటివన్నీ పరిస్థితులు వచ్చేది కారణం ఇలాంటి గ్రహస్థితి జాతకంలో ఉండడం వల్లనే అనే విషయం. దానివల్లే పితృదోషం వస్తుందన్నమాట. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే,
ముఖ్యంగా ఆ కుటుంబానికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు ఉంటాయి. కులదేవత ఉంటుంది. అలాంటి ఆచారాలు, వ్యవహారాలు పాటించకపోవడం, కులదేవతను ఆరాధించకపోవడము, అలాగే చనిపోయిన పూర్వీకులకు ఆబ్దికాలు పెట్టకపోవడము, వారు చనిపోయిన రోజు కనీసం ఎవరికైనా స్వయంపాకం ఇచ్చినా కూడా సరిపోతుంది. అలా చేయడం, వాళ్ళని గుర్తు చేసుకోకుండా ఉండడము, వాళ్ళని నిర్లక్ష్యం చేయడము. దేవుడు ఉన్నాడా లేదా, దేవుడు ఉంటే ఏంటి, అసలు వీళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది, చనిపోయిన వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది, చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీనికి ఒక ఉదాహరణగా నేను చెప్తాను. మా అమ్మాయి వివాహం అయిన తర్వాత కూడా సంతానం కలగకుండా చాలా కాలం, ఒక 5 సంవత్సరాల వరకు కూడా సంతానం కలగలేదు. నేను ఆబ్దికాలు పెడుతూనే ఉన్నాను. కానీ ఆబ్దికాలు పెట్టేటప్పుడు మామూలుగా సామూహికంగా రాఘవేంద్ర స్వామి మఠంలోనూ పెట్టేవాడిని, లేదా కొన్నిసార్లు వీలు కానప్పుడు గుళ్ళల్లో సాయిబాబా గుళ్ళో కానీ, షిరిడి సాయి రామకృష్ణ మఠంలో కానీ ఎక్కడైనా సరే మనం అన్నదానం కింద ఇస్తూ వచ్చేవాడిని. అయినా కూడా కలగలేదు. నాకు ఎందుకో అనుమానం వచ్చింది. దానివల్ల ఇలా సామూహికంగా పెట్టడం వల్ల ఈ అన్నదానం మామూలుగా ఈ గుళ్ళల్లో వాటిల్లో ప్రసాదాలు పంచిపెట్టడం వల్ల వాళ్ళు ఎంతవరకు చేస్తారో, వాళ్ళు ఎంత నమ్మకంగా సరే ఎంత అని ఉద్దేశం చేత నేను మళ్ళీ ప్రత్యేకంగా ఆబ్దికం పెట్టించిన తర్వాతనే మా అమ్మాయికి గర్భవతి అయి సంతానం కలిగి. కాబట్టి ప్రాక్టికల్గా నాకు చాలా, నేను చేయడమే కాక చాలామంది విషయాల్లో కూడా చూశాను. ఈ ఆబ్దికాలు పెట్టడం వల్ల, స్వయంపాకాలు ఇవ్వడం వల్ల, సద్బ్రాహ్మణుని పిలిచి స్వయంపాకం ఇవ్వాలి. ఏదో మనం అనాథాశ్రమాలలో వీళ్ళకి భోజనాలు పెడుతుంటాము, వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్నం పెట్టమని చెప్తాం. అది ఏదో మన తృప్తి కొరకు చేస్తాం, కానీ దానివల్ల అంత పెద్ద ఫలితం ఉండదు. స్వయంపాకం అనేది మనం చేసి ఒక కుటుంబానికి, ఒక బ్రాహ్మణ కుటుంబానికి కావాల్సినంత ఒక 5 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, ఆ కుటుంబంలో ఒక వారం రోజులు చేసుకొని తినగలిగేంత మన శక్తి కొద్ది, సంవత్సరంలో ఒకటేసారి కదా ఇచ్చేది, మ్యాక్సిమం అయితే ఒక 1000-1500 కంటే ఎక్కువ ఖర్చు కాదు, అలా ఇవ్వచ్చు. లేదా ఇంట్లో పెట్టగలిగితే శక్తి ఉంటే 5-6 వేలు 10,000 అవుతుంది సంవత్సరానికి ఒకసారి మన తల్లిదండ్రులకు. మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులకు చేయడంలో తప్పేముంది దానిలో. అలా చేయడం వల్ల కూడా మనకి పితృదోషాలు తొలుగుతాయి. ముఖ్యంగా పితృదేవతల యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఇంకో ముఖ్య విషయం చెప్పాలి అంటే, ఎవరికైనా సరే, ఎవరింట్లోనైనా సరే మధ్యాహ్నం పూట 12 గంటల సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చి ఏదైనా అడిగితే తప్పకుండా మనం వాళ్ళకు అన్నదానం కానీ, సహాయం కానీ చేయాలి తప్పకుండా. లేకుండా ఎల్లగొట్టడం అది మంచిది కాదు. ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, 12 గంటల సమయంలో ఎవరైతే వస్తారో వాళ్ళు పితృదేవతలు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారట, మనకేదో సహాయం చేయడానికి వస్తారట. కాబట్టి అలా చేయడం వల్ల కూడా తప్పకుండా ఆ వచ్చిన వ్యక్తికి ఎవరైనా సరే మన శక్తి కొద్దీ అతను అడిగిన దానికి తగ్గట్టుగా మనం అతనికి సహాయం చేయడం వల్ల మనకు దానివల్ల పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. దానివల్ల ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఈ కొజ్జా వాళ్ళు ఉంటారు, వాళ్ళను కూడా వచ్చి రోడ్డు మీద అడుక్కుంటుంటారు. చాలా వరకు మనము వాళ్ళను వెలకొడుతుంటాం. మన శక్తి కొద్దీ ₹1, ₹10, ₹100 వాళ్ళు ఎంతో అని అడగచ్చు. అడిగి ఎంత ఇచ్చినా ₹10, ₹20 ఎంత ఉంటే అంత వాళ్ళకి చేయడం వల్ల మనకి పితృదోషాలు తొలుగుతాయి. ఇది కూడా ఒక ప్రత్యేకమైన రెమెడీ అన్నమాట. ఇవి చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైనా సరే. ముఖ్యంగా అమావాస్య, ప్రతి నెల అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు మనం పెద్దగా ఏం చేయకూడదు. నువ్వులతో తర్పణాలు తల్లికి, తండ్రికి, అలాగే తాతకు, ముత్తాతకు, నాయనమ్మ అత్తగారికి, అలాగే చనిపోయిన వారు ఉంటే అత్త మామలు ఉంటే వారికి, అలాగే తాతయ్య, అమ్మ తండ్రి తల్లి, వాళ్ళ తండ్రి, మన అమ్మ యొక్క తాత ముత్తాత, అలాగే తండ్రి యొక్క తాత ముత్తాత, ఈ అందరికీ కూడా మనం తర్పణాలు వదిలితే ప్రతి అమావాస్య కావడం వల్ల కూడా మనకు కొంత ఈ పితృదోష నివారణ జరుగుతుంది. అమావాస్య రోజు చేయాల్సి 12 గంటల సమయంలో చేయాల్సి ఉంటుంది పితృపక్షంలో. అలాగే గయా, వారణాసి, రామేశ్వరంలో కూడా పవిత్ర క్షేత్రంలో పిండప్రదానం మనం వీలైతే పోయినప్పుడు చేస్తే కూడా దానివల్ల కూడా ఇబ్బందులు తగ్గుతాయి. పేదలకు అన్నదానం చేయడం వల్ల కూడా పితృదోషాలు తగ్గుతాయి. పెద్దలను గౌరవించాలను. ముఖ్యంగా
పితృ దేవతల ఆశీర్వాదాలు లభించాలంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే తప్పకుండా మీరు ఏ పని మీద వెళ్ళినా సరే వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు. అలా చేయడం వల్ల తప్పకుండా మీకు మంచి మీ పనులు సాఫీగా సాగుతాయి. మీకు వారి యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం, ఆ కుటుంబంలోని పూర్వుల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే సూర్యభగవానుడికి సూర్యోదయ సమయంలో రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు ఉంచుకొని ఉదయమే సూర్యోదయ సమయంలో విడుస్తూ సూర్య అష్టకం కానీ ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. లేకపోతే ఏ చేయకపోయినా సరే సప్తాశ్వ ప్రథమారుణం అనే శ్లోకాన్ని ప్రసన్నం కష్టపత్నం శ్వేతమద్వదరం దేవం తాం సూర్యం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 3 సార్లు చెప్తూ తులసి చెట్లో నీళ్ళు ఇవ్వండి. అలా చేయకపోయినా ఓం సూర్యనారాయణ నమః అని అనుకుంటూ తులసి చెట్లో నీళ్ళు ఇవ్వండి. అలా చేసినా కూడా మీకు సూర్యభగవాన్ అనుగ్రహం లభిస్తుంది. మీకు పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పితృ దోషాలు కూడా తొలగుతాయి. అలాగే ఇక ముఖ్యంగా మన కుటుంబంలో పూర్వులలో కొందరు వివాహం చేసుకోకుండా చనిపోయి ఉంటారు. లేకుంటే ఏదో రకంగా మధ్యలోనే అర్ధాంతరంగా యాక్సిడెంటల్ ద్వారానో ఏదో చనిపోయి ఉంటారు. అలాంటి వారిని కూడా మనం మర్చిపోతుంటాము. అలాంటి వారికి కూడా మనము ఈ వాళ్ళ తేదీలను గుర్తుపెట్టుకొని వాళ్ళు చనిపోయిన తిథులను గుర్తుపెట్టుకుని ఆ తిథి రోజు కనుక వారికి ఆబ్దికాలు పెడితే కూడా మనకి పితృదోష నుంచి నివారణ జరుగుతుంది. అలాగే మహాలయ పక్షం భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులు మహాలయ పక్షాలు ఉంటాయి. ఈ మహాలయ పక్షాలు కూడా తప్పనిసరిగా అందరికీ కూడా మన వాళ్ళకే కాదు మన బంధువులకు స్నేహితులకు అందరికీ పెడతారు ఆ సమయంలో మామూలుగా. అలా చేయడం వల్ల కూడా ఈ పితృదోషాల నుంచి నివారణ జరుగుతుంది ముఖ్యంగా. అలాగే సంక్రమణాలు మకర సంక్రమణము, దక్షిణాయనం, ఉత్తరాయణ సంక్రమణం సమయంలో కూడా సంక్రమణం అయిన రోజు. ఇక జాతకంలో ఇంకా కొన్ని కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాము. ఈ జాతకంలో మనకు లగ్నము మన శరీరాన్ని తెలుపుతుంది, 2వ స్థానం కుటుంబాన్ని, 4వ స్థానము మాతృస్థానాన్ని తెలుపుతుంది, 5వ స్థానం ఆలోచన స్థానం అంతఃస్థానము తెలుపుతుంది. అలాగే 9వ స్థానం పితృస్థానం, 10వ స్థానం కర్మస్థానం. అయితే ఈ 2వ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ స్థానంలో ఏవైనా పాపగ్రహాలు ఉంటే, అంటే శని, కుజ, రాహు, కేతువులు ఉన్నా కూడా ఈ పితృదోషం ఏర్పడుతుంది. అలాగే చంద్రభగవానుడు పైన కూడా రవియే కాకుండా రవి పితృకారకుడైన చంద్రుడు మాతృకారకుడు అవుతాడు. కాబట్టి మాతృ సంబంధమైన పితృదోషాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ చంద్రునిపై కూడా పాపగ్రహ దృష్టి ఏర్పడితే, ముఖ్యంగా జాతకంలో చంద్రునిపై శని దృష్టి ఏర్పడితే పునర్దోషం అంటారు. దీనివల్ల ఆ వ్యక్తి జీవితంలో ఎదుగుదల ఉండదు. చాలా ఆలస్యంగా జీవితం 40 ఏళ్ల తర్వాత కానీ జీవితంలో వృద్ధిలోకి రారు. ప్రతి విషయంలోనూ ఆలస్యం జరుగుతుంటుంది. వివాహమైనా, చదువైనా, ఏదైనా పని చేయాలన్న వాళ్ళు జీవితంలో తొందరగా ఏ నిర్ణయం తీసుకోలేరు. వాళ్ళు ఒకవేళ చదువుకుంటే ఆ చదువు వారికి జీవితంలో ఉపయోగపడకుండా పోయి వేరే ఉద్యోగం చేసుకోవాలి, వేరే వృత్తి ఉద్యోగం వ్యాపారం చేసుకోవాల్సిన పరిస్థితి. డాక్టర్ చదివితే కూడా అతను డాక్టర్ వృత్తి చేయకుండా వేరే వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇది పునర్బుద్ధానికి సంబంధించింది. అలాగే ఈ చంద్రునిపైన రాహు కేతువుల దృష్టి ఉన్నా కూడా ఇది ఇలాంటి పితృదోషం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పితృదోషం ఏర్పడడానికి ఇంకా కొన్ని కారణాలను పరిశీలిస్తే, ఇక ఈ రవి నక్షత్రాలు ఉంటాయి కదా, కృత్తిక, ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ జాతకంలో. అలాగే శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, రాహు నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతవిషము. అలాగే కేతు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల నక్షత్రాలు. అయితే ఈ పాపగ్రహాల నక్షత్రాలు ఏవైతే అశ్విని, రాహుకేతువులు, శని, కుజ నక్షత్రాలైన మృగశిర, ధనిష్ట, చిత్త, ఈ నక్షత్రాల్లో కనుక రవి భగవానుడు కానీ భాగ్యాధిపతి కానీ, అంటే మీ జాతకంలో 9వ స్థానాధిపతి కానీ స్థితి పొందిన, లేదా 9వ భావము ఈ నక్షత్రాల్లో పడ్డా కూడా పితృదోషం కింద వస్తుంది. అయితే ఈ పితృదోషాన్ని ఒక రాశి చక్రంలోనూ కాకుండా నవాంశ చక్రంలోనూ, ద్వాదశాంశ చక్రంలోనూ కూడా, అంటే
D1, D9, D12 మూడిట్లలో కూడా ఉంటేనే పితృదోషం కింద వస్తుంది, లేకుంటే పితృదోషం కింద రాదు. లేదా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గురు భగవాన్ దృష్టిలో శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే పితృదోషం కింద రాకుండా ఉంటుంది. ఆ దశలో వచ్చినప్పుడు ఏవైనా కొన్ని ఇబ్బందులు వస్తే రావచ్చు, కానీ పూర్తిగా అంత సంపూర్ణమైన పితృదోషం కింద రాదు. అది కూడా ఒక 5 డిగ్రీల లోపటనే ఆ రవిశనుల సంబంధం కానీ, అలాగే పాపగ్రహాలతో ఈ రవికి సంబంధం కానీ, భాగ్యాధిపతికి కానీ, భాగ్యస్థానానికి కానీ సంబంధం ఉంటేనే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రత తగ్గడానికి గాను ఇప్పుడు చేసుకోవాల్సిన కొన్ని శాంతుల గురించి ఇక్కడ చెప్తాను. ముఖ్యంగా ఈ పితృదోష నివారణ కొరకు పితృదేవతలకు శ్రాద్ధాలు, తర్పణాలు ప్రతి సంవత్సరం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అమావాస్య రోజు మహాలయ పక్షాలలో ప్రతి నెల అమావాస్య రోజు తర్పణాలు ఇవ్వడము, మహాలయ పక్షంలో చనిపోయిన వారికి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా, ఆకస్మికంగా చనిపోయినా, వివాహం చేసుకోకుండా చనిపోయినా అలాంటి వాళ్ళకు కూడా ఆబ్దికాలు పెట్టడము, తర్పణాలు ఇవ్వడం చేస్తుండడం వల్ల కూడా వారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైనా సరే ఇంటికి 12 గంటల మధ్యాహ్నం 12 గంటల సమయంలో వస్తే వారికి ఏదైనా తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి పంపించాలి. వాళ్ళ వృత్తి చేతులతో పంపకూడదు. అది పితృదేవతలు మనకి ఏదో సహాయం చేయడానికి వస్తారన్నమాట. ఇక వారు చనిపోయిన ప్రతి సంవత్సరం యొక్క ఏ రోజు చనిపోయి ఉంటారో ఆ నెలలోని తిథిలో కానీ, ఒకవేళ తిథి గుర్తు లేకపోతే ఆ నెలలోనైనా మీరు ఏదో రకంగా ఆబ్దికం పెట్టడము, స్వయంపాకం సద్బ్రాహ్మణునికి ఇవ్వడము లాంటివి చేయడం వల్ల కూడా మీకు, లేదా బీదవారికి అన్నదానం చేయండి, అలా చేయడం వల్ల కూడా వస్తుంది. శివారాధన కూడా రుద్రాభిషేకం చేసుకున్నా కూడా మీకు అలా చేసుకోలేము, ఆబ్దికాలు పెట్టలేము అనుకున్న వాళ్ళు శివారాధన శివాలయాలకు వెళ్ళి దండం పెట్టుకొని వాళ్ళ పేరు మీద అర్చన చేయించుకోవడం చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు ప్రక్షాళాలు ఎక్కువగా ఇబ్బందులు ఉండే వాళ్లకు రావి చెట్టు ప్రక్షాళాలు చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఈ 12 గంటల సమయంలో వచ్చేది వారు ఎవరైనా సరే ముఖ్యంగా తప్పకుండా వస్తే సమయాలు ఏంటంటే దసరా నవరాత్రులు ఉంటాయి కదా, ఆ నవరాత్రుల సమయాలలో కానీ, అమావాస్య రోజు కానీ, వినాయక చవితి రోజు కానీ తప్పకుండా వస్తారు ఎవరైనా ఒకరు. అలా వచ్చిన రోజు మాత్రం వాళ్ళను ఖాళీ చేతులతో పంపకుండా వాళ్ళకి ఏదో కొంత సాయం చేసి పంపండి. అలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇంకా మనకు వీలైతే ఎప్పుడైనా సరే మనము గయా, ప్రయాగ వెళ్ళినా సరే, గంగా పరివాహక ప్రాంతం కానీ, హరిద్వార్ వెళ్ళినప్పుడు కానీ, కాశీ వెళ్ళినప్పుడు కానీ, అక్కడ కూడా మన పితృదేవతల చనిపోయిన వారికి అందరికీ కూడా ఆబ్దికాలు పెట్టడము, తర్పణాలు చేయడం వల్ల కూడా చాలా గయలో విష్ణుపాదం అని ఉంటుంది, అక్కడ చేయడం వల్ల చాలా అధికమైన శుభఫలితాలు, ఎక్కువగా ఇబ్బందులు పడేవాళ్ళు గయా వెళ్ళి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఎవరికైతే సంధ్యావందనం జరిగిందో చేసుకునే వాళ్ళు ఉంటారో, గాయత్రి ఉపదేశం అయిన వాళ్ళు గాయత్రి మంత్రం జపం చేసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజు తర్పణాలు రోజు కాకిముద్ద తప్పకుండా మనం భోంచేసే ముందు ఒక పిడికెడు అన్నాన్ని తీసుకొని అందులో ఒక చుక్క నెయ్యి వేసి ముద్దలాగా చేసి కాకి ఆగ్నేయం నుంచి నైరుతి మధ్యలో ఉండే మిద్దపైన డాబా మీద ఉండే గోడ పైన పెట్టి వస్తే అవి పక్షులు తినడం వల్ల కూడా మీకు పితృదేవతలకు ఇంత ఆహారం పెట్టినట్టుగా అవుతుంది. అలాగే గరుడ పురాణం చదవడం వల్ల కూడా మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని మాత్రం 108 సార్లు జపం చేసుకునే వాళ్ళు చేసుకోవాలి. అలా చేసుకునే వాళ్లకు సర్వగాయత్రి అనే ఉంటుంది. ఆ గాయత్రిని జపం చేసుకున్నా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉంటే వారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తే, లేకపోతే వారి పటాలకైనా నమస్కారం పెట్టుకొని మీరు ఏ కార్యం మీద బయటికి వెళ్ళినా కూడా ఆ కార్యం విజయవంతం కావడానికి మీకు వారి యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇంకా కొన్ని రెమెడీస్ ఏంటంటే, మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోండి రోజు. అది శుక్రాచార్యుని వద్ద మృత్యుంజయ విద్య ఉంది కాబట్టి చనిపోయిన వారిని బతికించే విద్య అన్నమాట అది. కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మనం ఎంతటి కష్టాల్లో ఉన్నవాడు ఆ కష్టాల నుంచి ఆ భగవంతుడు, ఆయన ఆ పరమేశ్వరుడు మనం బయటపడేస్తాడు. అది మృత్యుంజయ విద్య యొక్క గొప్పతనం అన్నమాట. అదే మృత్యుంజయ మహామంత్రం. ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకుంటే కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది.
అలాగే ఎవరికైతే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది వస్తుందో ఈ అలాంటి వారంతా కూడా పౌర్ణమి రోజు 9 నుంచి 10 వరకు లక్ష్మీదేవి రావి చెట్టుపై ఉంటుంది. వాటి శివాలయాల్లో కానీ ఏదైనా రావి చెట్టు ఉండే ఆలయాలకు వెళ్ళి అక్కడ రావి చెట్టు ఒక నెయ్యి దీపం వెలిగించి ఏదైనా ఒక చెంబడి నీళ్లు పోసి ఏదైనా తీపి పదార్థాన్ని ఆ రావి చెట్టు దగ్గర ప్రసాదంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని గుళ్ళో అందరికి పంచిపెట్టండి. అలా చేయడం వల్ల కూడా మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్. అలాగే పితృ గాయత్రి అనే మంత్రం కూడా ఉంటుంది. ఓం పితృ గణాయ విద్మహే జగద్ధారిణి ధీమహి అనే మంత్రాన్ని కూడా మీరు 27 సార్లు జపం చేసుకుంటే కూడా అమావాస్య రోజు ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజు, పితృతర్పణాలు వదిలిన రోజు, ఆబ్దికాలు పెట్టిన రోజు మాత్రం ఒక 27 సార్లు జపం చేసుకోండి. అలా చేయడం వల్ల బ్రాహ్మణులకు భోజనం చేస్తున్న సమయంలో మనం చేసుకున్నా కూడా మనకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక గయా రామేశ్వరంలో కూడా, త్రయంబకేశ్వరంలో కూడా మీరు ఈ శ్రాద్ధపిండాలు పెట్టడం వల్ల మీకు ఈ పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంటుంది. ఇకపోతే కాబట్టి ఈ రకంగా పితృదోషాలు తొలగించుకోవడానికి కానీ ఇలాంటి ఇప్పుడు చెప్పబడిన రెమెడీస్ అన్నీ కూడా చేసుకోకపోతే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. మీకు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు పరిశీలించుకో అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి, జాతక వల్ల వస్తున్నాయి లేక ఇంకే ఇతర గ్రహాలు వస్తున్నాయి అనే విషయాన్ని పరిశీలింపజేసుకొని మీరు తప్పకుండా ఆ పితృదోషం ద్వారానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని అనిపిస్తే దీనికి తగ్గ శాంతిని కూడా ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకోవడం వల్ల మీకు మీ కుటుంబంలో అభివృద్ధి జరిగి ముఖ్యంగా మీరు ఈ కుటుంబ ఆచారాలను పాటించడము, కుటుంబ పెద్దలను గౌరవించడము, అలాగే ఈ శ్రాద్ధాలు పెట్టడము లాంటివి మరొకకుండా తప్పకుండా చేసుకోవాలి. కుటుంబ ఆచారాలు పాటించడంలోనే మనకు చాలా మంచి శుభం కలుగుతుంది. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.